ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిల్లీ 73కి స్వాగతం. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ వచ్చి బటర్ గార్లిక్ ప్రాన్ని తయారు చేసుకుందాం. దీనికి పెనం వేడెక్కిన తర్వాత ముందుగా మనం బటర్ని వేసుకుందాం. బటర్ అంతా నేను వెల్లుల్లిపాయలు బాగా చిన్న ముక్కల కింద మనం కట్ చేసి పెట్టుకున్నాను. మనం ఈ గార్లిక్ని ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం బటర్ పడుతుంది, ఎందుకంటే మనకి రొయ్య అన్ని వేగాలి అంటే కనుక. ఇప్పుడు మనం రొయ్యలన్నిటిని కూడా మనం ప్యాన్లో వేసేసుకుందాం. ఇవి సముద్రపు రొయ్యలు, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్, అదేవిధంగా పెప్పర్ను కూడా వేసుకుందాం. మిరియాల పొడి, ఈ రెండింటి కాంబినేషన్ అద్దరిపోద్ది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ప్రాన్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆగాన్ని వేసుకుందాం. అదేవిధంగా ఒక నిమ్మ చెక్కను మనం దీంట్లో పిండేసుకుందాం. పూర్తిగా పిండేసాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇది జ్యూసీగా ఉండకూడదు, మొత్తం బటర్ అంతా కూడా మనకి పైకి తేలేటట్టుగా, చూసారా, బాయిల్ అవుతూ ఉంటే ఈ బటర్ అంతా కూడా మనకి పైకి తేలేటట్టుగా మనం దీన్ని చేసుకోవాలి. కొత్తిమీరను కూడా వేసుకుందాం. చూసారా, బాయిల్ అవుతూ ఉంటే చక్కగా ఇదంతా కూడా మనకి పైకి రావడం తెలుస్తూ ఉంది. మరీ ఎక్కువ హీట్లో పెట్టకూడదు, ఆ ప్రాను మాడిపోవడం అనేది జరుగుతుంది. చూసారా, బాయిల్ అయితే అదిగో థర్డ్ స్టేజ్. చక్కగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కకి తీసేసుకుని దీంట్లోకి కొంచెం కార్న్ఫ్లవర్, అదేవిధంగా బటర్ వేసుకుని కొంచెం వేసుకుందాం. బటర్ వేసుకుని ఇప్పుడు ఈ జ్యూసీని మనం దీంట్లో యాడ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. దీన్ని సాస్గా కూడా మనం తయారు చేసుకోవచ్చు. నేను జ్యూస్గా తయారు చేసి ఇందులో వేసుకుని తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. థ్యాంక్ యూ.